For advertisements, please contact 8125893028. మా mail ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిల రెడ్డి, గైనకాలజిస్ట్ ఎట్ సృజన హాస్పిటల్స్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? బాగున్నాను. ఈ రోజు మనం మాట్లాడే టాపిక్ వెజినల్ డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్. అసలు వెజినల్ డిశ్చార్జ్ అంటే ఏంటి మేడం? సో వైజైనల్ డిశ్చార్జ్ అంటే ఇప్పుడు మన నోట్లో ఉమ్ము వస్తుంది, డిశ్చార్జ్ సలైవా వస్తుంది అండ్ స్కిన్ నుంచి స్వెట్ వస్తుంది. అట్లానే వజైనల్ ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ గ్లాన్స్లోంచి ఫ్లూయిడ్ రిలీజ్ చేస్తుంది. అదేంటంటే అక్కడ హైజీన్ మెయింటైన్ చేయడానికి అండ్ సెక్షువల్గా కూడా అది ఇంపార్టెంట్ అనమాట. సో వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్ ప్రాసెస్ అండ్ అది ఇంపార్టెంట్ ఫర్ ద ఉమెన్. అసలు వెజినల్ డిశ్చార్జ్ ఎన్ని టైప్స్ ఉంటాయి మేడం? వాటి యొక్క ఐడెంటిఫికేషన్స్? సో వజైనల్ డిశ్చార్జ్ అనేది మనం మెన్స్ట్రల్ సైకిల్లోనే 3-4 టైప్స్ మారుతుందమ్మా. సో మన మెన్స్ట్రేషన్ స్టార్ట్ అయ్యాక థిన్గా స్టార్ట్ అవుతుంది అండ్ కరెక్ట్గా ఓవులేషన్ పీరియడ్ అంటే డే 12, డే 14 ఆ టైంలో వచ్చేసరికి బాగా ఫ్లూయిడీగా కొంచెం ఎక్కువగా రిలీజ్ అవుతుంది అండ్ మళ్ళీ ఆ ఓవులేషన్ అయిపోయాక కొంచెం థిక్గా అవుతుంది. సో 1 monthలోనే అది 3 to 4 టైప్స్ ఆఫ్ వైట్ డిశ్చార్జెస్గా అంటే రకాలుగా ఉంటుంది అనమాట. సో విచ్ ఇస్ వెరీ కామన్ అండ్ వెరీ నార్మల్. ఓకే, ఒకవేళ వెజినల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అయితే ఇప్పుడు నార్మల్గా పీరియడ్ రాని టైంలో ఎలా అవుతుంది అనేది మనకు తెలుస్తుంది కదా మేడం. సో పీరియడ్ వచ్చే ముందు కూడా ఎలా అంటే రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా ఇన్ఫెక్షన్ అలా ఏమైనా ఉంటుందా మేడం మనకి? సో రావాల్సిన దానికన్నా ఎక్కువ వస్తుంది, బట్ అది వాటరీగా ఉంది, కలర్లెస్ ఉంది, ఆర్డర్లెస్ ఉంది, అంటే స్మెల్ రావట్లేదు, దానివల్ల ఇచ్చింగ్ లేదు. సో అది నార్మల్ అనమాట. సో దానికి ఏమంటూ స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ వైట్ డిశ్చార్జ్ కొంచెం వేరే రకంగా ఉంది, క్రీమీగా ఉంది, పెరుగులాగా ఉంది, గ్రీనిష్గా ఉంది, ఎల్లోయిష్గా ఉంది, దానివల్ల ఇచ్చింగ్స్ వస్తున్నాయి, ఆర్డర్ ఒక టైప్ బ్యాడ్ స్మెల్, ఫిషీ స్మెల్ అంటాం. సో అట్లాంటి స్మెల్స్ వస్తున్నాయి అంటే మాత్రం దానికి ట్రీట్మెంట్కి రావాలి. వెజినల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి మేడం? వెజైనల్ హైజీన్ అంటే వెజైనా ఈజ్ ఎ సెల్ఫ్ క్లీన్జింగ్ ఆర్గన్ అమ్మా. అంటే తనంటూ తను క్లీన్ చేసేసుకుంటుంది. సో దానికి స్పెసిఫిక్గా మనం కేర్ తీసుకొని దానికి క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. మనం మెయింటైన్ చేయాల్సింది అవుటర్ పార్ట్. సో నార్మల్ సోప్ అండ్ వాటర్, సో నార్మల్ లూక్ వామ్ వాటర్ అండ్ సోప్తో నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ లోపల వరకు మనం యాంటీసెప్టిక్ లోషన్స్ పెట్టేసి వజైనల్ వాషర్స్ పెట్టేసి ఇలా మాత్రం చేయొద్దు. ఎందుకంటే దాంట్లో గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది నీకు. సో అలాంటి గుడ్ బ్యాక్టీరియాని కూడా యాంటీసెప్టిక్ లోషన్స్ ఎఫెక్ట్ చేస్తాయి. సో అవి తీసుకోవాలి. ఓకేనా? సో ఓన్లీ అవుటర్ పోర్షన్ని మనం మెయింటైన్ చేసుకొని హైజీన్గా ఉంటే చాలు. రిపీటెడ్గా దాన్ని వాష్ చేసి రిపీటెడ్గా యాంటీసెప్టిక్ లోషన్స్ మాత్రం పెట్టద్దు. వెజినల్ డిశ్చార్జ్కి బ్యాక్ పెయిన్కి ఏమైనా సంబంధం ఉందా మేడం? యా ఇది ఓపీలో చాలా మంది వస్తారు, నాకు వైట్ డిశ్చార్జ్ చాలా పోతుంది మేడం, బ్యాక్ పెయిన్ వస్తుంది, లెగ్ పెయిన్స్ వస్తుంది. రెండింటికి అసలు సంబంధం లేదమ్మా. సో నార్మల్ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్స్ అండ్ లెగ్ పెయిన్స్ ఇట్లాంటివి ఏం రావు. ఓకేనా? మనకి అక్కడ వరకు ఏమైనా రెడ్నెస్ కానీ స్మెల్ కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తాయి, దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఏ రకం అది కూడా కొంతమంది లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోతారు, అమ్మో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చూస్తారు, టెస్టులు చేస్తారు అని చెప్పి లోకల్ డాక్టర్స్ ప్రతిదానికి ఒక ట్రీట్మెంట్ ఇస్తారు. అట్లా కాదు, దీంట్లో డిఫరెంట్ వైట్ డిశ్చార్జెస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మనం చూసి అది ఏ రకంగా ఏం రకం దేని వల్ల వచ్చింది. కొన్ని నార్మల్గా వస్తాయి, బయట బాత్రూమ్స్ వాడడం వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వస్తాయి. కొన్ని వచ్చేసి సెక్షువలీ ట్రాన్స్మిటెడ్. ఓకేనా? సో సెక్షువలీ ట్రాన్స్మిటెడ్కి వేరే రకం ట్రీట్మెంట్ ఉంటుంది, బ్యాక్టీరియల్కి వేరే రకంగా ఉంటుంది, ఫంగల్తో వచ్చిన దానికి వేరే రకంగా ఉంటుంది. సో అవి మనం చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెట్టుకోవాలి. మేడం నాకు డౌట్, యాజ్ ఎ డాక్టర్గా ఇప్పుడు మీరు వెజినల్ హైజీన్గా ఉంచాలని అంటే దాని మట్టుకు అదే క్లియర్ చేసుకుంటుందని చెప్పారు కదా. సో మరి ఈ కొత్తగా మార్కెట్లో ప్రొడక్ట్స్ వచ్చాయి కదా మేడం, వి వాష్ అని ఇలాంటివి యూజ్ చేయడం మంచిదంటారా?
అంటే రెగ్యులర్గా యూజ్ చేద్దామా, అదే నేను చెప్పేది. మనకి ఎప్పుడైతే లోపల కొంచెం పీహెచ్ వేరియేషన్స్ వచ్చినాయి, పీహెచ్ వేరియేషన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో లాంగ్ టర్మ్ ఓసిపి పిల్స్ వాడే వాళ్ళు, వేరే రకం ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, కొంచెం వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, డయాబెటీస్, ఇట్లాంటి పేషెంట్స్కి రిపీటెడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఆ పీహెచ్ వేరియేషన్స్ అనేవి మారుతాయి. అట్లాంటి వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాం. అది కూడా రెగ్యులర్ యూస్ కాదు, ఆ టైంలో సజెస్ట్ చేస్తాం. అట్లానే కానీ నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎక్స్టెన్సివ్ యూస్ చేసేస్తున్నారు. అది వాడాలేమో, అది వాడితేనే మనం హైజీన్గా ఉంటామేమో అని. సో అలాంటి యూజ్ అయితే లేదు. ఓన్లీ సోప్ అండ్ లూక్ వాటర్ ఈజ్ ఇనఫ్.